నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ చాలా సింపుల్గా, జ్యూసీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? కావలసిన పదార్థాలు: ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, టమాటో చక్రాలుగా కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర కొంచెం. నెక్స్ట్ చికెన్ బాగా చేసి 1.5 అవర్ సాల్ట్ వాటర్లో ఉంచాలి. బౌల్కి వేసుకొని అందులో టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మజానే లేదు కదా, సో అది ఫ్రెష్గా పేస్ట్ చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తరువాత బాగా కలపండి. ముక్కలకి బాగా అతుక్కునేలాగా కలపండి. దీనివల్ల ప్రతి ముక్కకి మనం పెట్టిన మసాలా అందుకుంటుంది. నేను చూపించాను కదా, అలా కలపండి. మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసి ఆనియన్స్ బాగా వేయించండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చక్రాలు వేయండి. చక్రాలు అంటే ఏవో అనుకున్నారు, టమాటాలండి. చక్రాలుగా కట్ చేసుకున్నాంగా, దానివల్ల మన కర్రీ చాలా జ్యూసీగా, మధ్య మధ్యలో టమాటా తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. తర్వాత కరివేపాకు వేసి కలపండి. ఇవన్నీ కొంచెం వేగాక ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ఈ కడాయిలో వేయండి. అవునట్టు మర్చిపోయాను, చికెన్లో గరం మసాలా కూడా వేసి కలిపాను, అది కూడా వేయండి. చికెన్ వేసాక బాగా కలిపి మూత పెట్టండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటే చికెన్కి వాటర్ వేయకుండానే ఉడికిపోతుంది. ఎందుకంటే మనం చికెన్ సాల్ట్ వాటర్లో 1.5 అవర్ ఉంచుకున్నాం కాబట్టి. చికెన్ ఉడికేలోపు మనం ఒక మంచి మాట చెప్పుకుందామా? చూడండి, మనలో చాలామందికి ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలంటే భయం వేస్తుంది. లోకం ఏమనుకుంటుందో అని ఆగిపోతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే ఈ లోకం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు మాత్రమే ఇస్తుంది. అందుకే ఇతరుల కోసం కాకుండా మీ కలల కోసం బతకండి. ఓటమి ఎదురైతే అది ముగింపు కాదు, ఒక కొత్త పాఠం అనుకోండి. ఈరోజు మొదలు పెట్టండి, విజయం మీదే. మొదలు పెడదామా? చికెన్ కూడా అయిపోయి వచ్చింది. ఆయిల్ అంతా పైకి తేలి చాలా చక్కగా వాటర్ లేకుండానే ఎంతో గ్రేవీ ఇచ్చింది, చూసారా? ఇంకేముంది, చికెన్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ జ్యూసీ చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.